హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ ఫర్ 16th to 22nd జూన్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రోగ్రామ్ కింద కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రమ్ July 1st. సో దీనికి ఫీజు వచ్చేసి 45,000 రూపీస్ అనమాట. కానీ అది మీకు ఆఫర్లో 30,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ మీకు ఈ మంత్ ఎండింగ్ అంటే 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. ఓకే, బట్ మీకు కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. అండ్ మీరు ఈ 30,000 కూడా అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే, ఇంకేదైనా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, అండ్ యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ ఏంటి అంటే పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో దీనికి సంబంధించి ఆప్షనల్ బ్యాచెస్ కూడా కొత్తగా July 1st నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు వీటిల్లో ఏదైనా ఒక ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే, ఏదైనా డెమో సెషన్స్ విని డిసైడ్ అవ్వాలి అనుకున్నట్టయితే దెన్ మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫ్రీ డెమో సెషన్ ఒక రోజు యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ దీనికి ఫీజు వచ్చేసి 25,000 రూపీస్ మాత్రమే. అండ్ దట్టు మీరు ఇది కూడా అట్ ఎ టైం పే చేయాల్సిన పని లేకుండా పర్ మంత్ 5,000 లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్ అనమాట. ఓకే, సో hurry up in subscribing to the courses and let us start our PIB analysis for 16th to 22nd జూన్. ఈ డేట్స్లో వచ్చిన ఇంపార్టెంట్ పిఐబిలో ఉన్న ఆర్టికల్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డిస్కస్ చేయాలి అనేది చూద్దాము. అయితే ఈ వీక్లో చాలా ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. అరౌండ్ 20 ఆర్టికల్స్ దాకా ఉన్నాయి మనకి. సో వాటిల్లో రిలవెంట్గా ఉన్న మనకి ఎగ్జామ్కి రిలవెంట్గా ఉన్న ఆర్టికల్స్ని పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ వాటిల్లో కూడా రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని మెర్జ్ చేసేసి మీకు ఇప్పుడు 2 పార్ట్స్గా ఈ వీడియో వస్తుందన్నమాట. అండ్ ఇది ఫస్ట్ పార్ట్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ అరౌండ్ 9 ఆర్టికల్స్ అండ్ మీకు సెకండ్ పార్ట్ విల్ బీ కంటిన్యూడ్. ఓకే, సో మీరు మిస్ అవ్వకుండా 2 వీడియోస్ చెక్ చేయండి, నోట్స్ మెయింటైన్ చేయండి. అండ్ పిఐబిని చాలా ఇంపార్టెంట్ సోర్స్, సో దాన్ని మర్చిపోకుండా మీరు రివిజన్ చేస్తే ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది అది. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2024. ఓకే, సో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా సెలబ్రేట్ చేస్తున్నాము ఏ డేట్ని? June 21st. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీని థీమ్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, మనం దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ద 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఆన్ June 21st, 2024. అండ్ ఈ ఇయర్కి థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే థీమ్ తోటి 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని June 21st సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇది ప్రైమ్ మినిస్టర్ టు లీడ్ ద 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఇన్ శ్రీనగర్. ఇది చాలా ఇంపార్టెంట్. పిఎం ఎక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేశారు ఈసారి? శ్రీనగర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీని థీమ్ ఏంటి అన్నాం? యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్నాం కదా. సో దాని అర్థం ఏంటి అని అంటే ఇట్ షోకేసెస్ ద మెసేజ్ టు ప్రమోట్ గ్లోబల్ హెల్త్ అండ్ వెల్నెస్ త్రూ ప్రాక్టీస్ ఆఫ్ యోగా. అంటే సెల్ఫ్ మన కోసము అండ్ సొసైటీ కోసము అని అంటే వీఆర్ ప్రమోటింగ్ గ్లోబల్ హెల్త్ అండ్ వెల్నెస్ అనమాట త్రూ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా. అయితే నరేంద్ర మోడీ గారు ఈసారి ఏం చెప్పారు అంటే యోగాని ప్రాక్టీస్ చేయడం అనేది ఒక పీపుల్ లెడ్ మూమెంట్గా మార్చాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా మన ఎంబసీస్ కానీ, ఇండియన్ మిషన్స్ అబ్రాడ్, వేరే ఫారిన్ కంట్రీస్లో ఉన్న మన ఎంబసీస్, ఇండియన్ మిషన్స్ వీళ్ళందరూ కూడా యోగాని స్ప్రెడ్ చేయడానికి లైక్ వాళ్ళ మెజర్స్ వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. అండ్ గ్లోబల్ లెవెల్లో యోగా ఫర్ స్పేస్ అనే పేరుతోటి ఒక ఇనిషియేటివ్ని గ్లోబల్ లెవెల్లో యోగాని స్ప్రెడ్ చేయడానికి ఈ పేరుతో ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది, యోగా ఫర్ స్పేస్ అని చెప్పి. అండ్ దిస్ ఇనిషియేటివ్ వాజ్ హెల్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇస్రో యొక్క సపోర్ట్ తోటి యోగా ఫర్ స్పేస్ అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ఎవరి సపోర్ట్ తోటి యోగా ఫర్ స్పేస్ అనేది స్టార్ట్ చేశారు ఈ ఈవెంట్ని అంటే ఇస్రో సపోర్ట్ తోటి. ఓకే, అండ్ ఓవర్ 7,000 పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ విల్ గ్యాదర్ విత్ పిఎం ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దాల్ లేక్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈసారి
మోడీ గారు ఎక్కడ యోగాని ప్రాక్టీస్ చేయబోతున్నారు ఆన్ 21st జూన్ అంటే దాల్ లేక్ దగ్గర, శ్రీనగర్లోని దాల్ లేక్లో ఈ స్పెషల్ అకేషన్ని ఆయన సెలబ్రేట్ చేయబోతున్నారు అని చెప్పి చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, పిఐబిలో ఎవ్రీడే ఒకటి వచ్చింది. ఏంటి అని అంటే ఒక్కొక్క రోజు నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క ఆసనంని వేస్తూ అది అందరికీ చెప్పడం, అంటే లైక్ భుజంగాసనం, శశాంకాసనం, వృక్షాసనం, తాడాసనం, ఇట్లా రకరకాల ఆసనాలని వేస్తూ ఆయన చూపించడం జరిగిందనమాట. అంటే ఒక పిఎం లాంటి ఒక వ్యక్తి యోగాకి ఇస్తున్న ఇంపార్టెన్స్ని చూసి హీ వాంటెడ్ టు మేక్ ఇట్ అ పీపుల్ మూమెంట్, ఒక పీపుల్ మూమెంట్ లాగా యోగాని మార్చాలి అండ్ యోగా వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని అందరూ పొందగలగాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈసారి థీమ్ ఏంటి, 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2024 యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఓకే. అండ్ ఇక్కడ యోగా హిస్టరీ, అంటే యోగా హిస్టరీ కాదు ఇది, యాక్చువల్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ఎలా మనం దీన్ని గుర్తించాము, ఎప్పటి నుండి ఉంది అనేది చూద్దాం. 10th ఇంటర్నేషనల్ డే అని అంటున్నాం కదా. సో ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఇది అని అంటే June 21st వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 2014లో UN డిక్లేర్ చేసింది బై రెజల్యూషన్. And this resolution to establish was proposed in the 69th session of the UN by India and was endorsed by 175 member states. 69th రెజల్యూషన్గా ఇండియా ప్రపోజ్ చేసింది అండ్ దాన్ని 175 మెంబర్ స్టేట్ దాన్ని ఆ రెజల్యూషన్ని ఎండార్స్ చేశాయి, అంటే అంగీకరించాయి. సో ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్ June 21st వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా బై యునైటెడ్ నేషన్స్ అనమాట. అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని 2015లో సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఆ ఇయర్కి థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హార్మోనీ అండ్ పీస్ అనేది ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా యొక్క థీమ్. అండ్ ఇనాగరల్ ఈవెంట్ అంటే 2015లో ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేశామో అది ఒక 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్నే సృష్టించింది. ఎందుకు అనంటే one of the largest yoga session with 35,985 participants. టోటల్గా ఎంతమంది పార్టిసిపెంట్స్ ఒకటేసారి యోగా చేశారు, 35,985 participants. అండ్ అనదర్ ఫర్ మోస్ట్ నేషనాలిటీస్ 84 పార్టిసిపేటింగ్ ఇన్ ద సింగిల్ సెషన్. అంటే 84 డిఫరెంట్ కంట్రీస్కి చెందిన వాళ్ళు ఒకటే సింగిల్ సెషన్లో పార్టిసిపేట్ చేయడము అనేది కూడా ఇంకొక గిన్నీస్ రికార్డ్ అనమాట. సో ఈ 2 రికార్డులని సొంతం చేసుకుంది. ఏ ఇయర్లో? 2015లో. దట్ ఈస్ ద ఇనాగరల్ సెషన్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యోగాని ఒక పవర్ఫుల్ టూల్గా డిక్లేర్ చేసింది టు క్యూర్ డిఫరెంట్ ఫిజికల్ ఇష్యూస్ కానివ్వండి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేదా కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, లైక్ ఆస్మా ఇట్లాంటివి, బీపీ, షుగర్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇట్లాంటి వాటిని క్యూర్ చేయడానికి కూడా యోగా అనేది చాలా మంచి పవర్ఫుల్ టూల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ యోగా ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంక్లూడింగ్ 15% రిలేటివ్ రిడక్షన్ ఇన్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ బై 2030. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఫిజికల్గా ఎట్లాంటి ఎక్సర్సైజెస్ కానీ అట్లా లేకుండా, ఫిజికల్గా యాక్టివ్గా లేకుండా ఉన్నదాన్ని దాదాపు 15% దాకా తగ్గిస్తుంది యోగా. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అచీవింగ్ SDGs. పర్టికులర్గా ఏది అని అంటే గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అని ఉంది కదా మనకి, SDG నెంబర్ 3. సో దాన్ని అచీవ్ చేయడానికి ఈ యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు యోగాని, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక స్పోర్ట్స్ డిసిప్లిన్గా గుర్తించడం జరిగింది. అండ్ దీన్ని 2015లో ప్రయారిటీ కేటగిరీ కింద పెట్టడం జరిగింది. అంటే యోగా ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ స్పోర్ట్ అని చెప్పి ఒక స్పోర్ట్ అంటే లైక్ ఇప్పుడు మనకి బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్ అట్లా ఎట్లా ఉన్నాయో డిసిప్లిన్స్, అట్లా యోగా ఈజ్ ఆల్సో ఏ స్పోర్ట్స్ డిసిప్లిన్ అని చెప్పి వీళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇది మనం ఎప్పటి నుండి డిక్లేర్ చేశారో అవంతా మనం చూసాం. అండ్ ఈ ఇయర్ మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి? ఓన్లీ 2 పాయింట్స్. ఒకటి వచ్చేసి పిఎం ఎక్కడ యోగా డేని సెలబ్రేట్ చేశారు, దాల్ లేక్ శ్రీనగర్లో.
అండ్ ఇంకోటి ఏంటి, ఈ ఇయర్ యోగా డే యొక్క థీమ్ ఏంటి అని అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఇవి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇంకా కొంచెం అడిషనల్గా అడిగితే యోగా కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అని అడిగితే కనుక వాట్ ఆర్ ద రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అంటే యోగా యాప్ అని చెప్పి ఒకటి తెచ్చారు. సో ఈ యోగా యాప్ ఏం చేస్తుంది అని అంటే వన్ వరల్డ్ వన్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ని రియలైజ్ చేయడం కోసం తీసుకొని వచ్చిన యాప్ అనమాట. సో ఇట్ హెల్ప్స్ ఇన్ కొలాబరేషన్ విత్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అండ్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్, ఈ రెండు కొలాబరేట్ అయ్యి ఇంప్లిమెంట్ చేసే యాప్ యోగా యాప్. అది ఫస్ట్ వన్. అండ్ రెండోది వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసమే ఒక సపరేట్ వెబ్ పోర్టల్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇదేంటి అని అంటే ఒక సోషల్ మీడియా వాల్ అంటాం కదా, లైక్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో లేదంటే వాట్సాప్లో లేదంటే ట్విట్టర్లో అట్లా ఎట్లయితే మన ఫొటోస్ని మనం షేర్ చేసుకుంటామో ఇట్స్ అ కైండ్ ఆఫ్ సోషల్ వాల్ అనమాట, వేర్ ఇన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద విజిటర్స్ టు కీప్ ట్రాక్ ఆన్ ద డిస్కషన్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దెమ్. అంటే ఎవరైనా యోగా గురించి ఒక డిస్కషన్ని స్టార్ట్ చేయొచ్చు, మిగతా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఫొటోస్ని షేర్ చేయొచ్చు యోగాసనాస్ గురించి. సో అట్లా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా ఈ వెబ్సైట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ పోర్టల్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ స్వచ్ఛ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా, వీటితోటి లింక్ అయి కూడా ఉన్నాయన్నమాట. అంటే దాని రిలవెంట్ ఏమన్నా లైక్ స్టార్టప్స్ కానివ్వండి, యోగా మ్యాట్స్. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఇన్నోవేషన్ ఏమొచ్చిందంటే AI డిజైన్డ్ యోగా మ్యాట్స్ కూడా తయారు చేస్తున్నాను అనమాట. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్కి స్టార్టప్స్ వీటన్నిటికీ లింక్ చేయడం కోసము ఇట్ వాజ్ లింక్డ్ విత్ స్వచ్ఛ భారత్ అండ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్స్ అనమాట. సో ఇది సెకండ్ ఇనిషియేటివ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇందాకే చెప్పుకున్నాం, యోగా వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ స్పోర్ట్స్ డిసిప్లిన్ అని చెప్పి 2015 నుండి దీన్ని కూడా ఒక కేటగిరైజేషన్ ఆఫ్ స్పోర్ట్స్గా మార్చడం జరిగింది. సో ఇది ఒక పాయింట్. అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఇన్ యోగాని నేర్పించడం కోసం కోర్సెస్ అండ్ యోగా ఇంకొకళ్ళకు నేర్పించడానికి కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్స్గా యోగాని యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే ద బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ BNWSSC అని చెప్పి ఇట్ హ్యాస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఇన్ యోగా ఫర్ CBSE స్కూల్స్ వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్స్ని అందిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది ఒక NGO లాంటిది. అండ్ ఇట్ వర్క్స్ అండర్ ద ఏజిస్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NSDC అంటారు కదా. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కిందికి వచ్చే NSDC కింద రిజిస్టర్ అయినటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఇన్ యోగాని అందిస్తుంది. సో ఇది ఒక పాయింట్. అండ్ ఇంతే కాకుండా కొన్ని స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ యాజ్ యోగా ఇన్స్ట్రక్టర్స్. సో యోగా ఇన్స్ట్రక్టర్స్గా ట్రైనర్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్కిల్లింగ్ చేసి సో వాళ్ళకు ఒక ఏమంటారు ఎంప్లాయ్మెంట్ లాగా కల్పించడం అండర్ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY ఉంది కదా, దాని కింద యోగా ఇన్స్ట్రక్టర్స్గా ట్రైనర్స్గా చాలామందికి థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళు యోగా నేర్పిస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ స్ప్రెడ్ ఆఫ్ యోగా కూడా అవుతుంది. నెక్స్ట్ది వచ్చేసి ఫిట్ ఇండియా మూమెంట్. ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా యోగాను కూడా చేర్చడం. అండ్ ఈ ఫిట్ ఇండియా మూమెంట్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ నేషన్ వైడ్ క్యాంపెయిన్ అనమాట దట్ ఎంకరేజెస్ పీపుల్ టు ఇంక్లూడ్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఇన్ దైర్ ఎవ్రీడే లైఫ్స్. ఫిట్గా ఉండాలి అని చెప్పి స్వస్తి భారత్ అని క్యాంపెయిన్ జరిగింది కదా, సో దాంట్లో భాగంగా ఫిట్ ఇండియా మూమెంట్, ఆ ఫిట్ ఇండియా మూమెంట్లో యోగాని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో యోగాని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ అనమాట ఇవన్నీ. సో వీటి మీద క్వశ్చన్ మెయిన్స్లో అనేది చెప్పలేము, బట్ మెయిన్స్లో ఒకవేళ కల్చర్ కింద క్వశ్చన్ ఎట్లా రావచ్చు అని అంటే ఇట్ విల్ నాట్ జస్ట్ బి లిమిటెడ్ టు యోగా ఒక్కటే అని కాకుండా ఓవరాల్గా మన ఇండియన్ కల్చర్ అవుట్ సైడ్ వరల్డ్ తోటి మనకు లైక్ అది మన సాఫ్ట్ పవర్ కింద మనం ఎలా యూస్ చేస్తున్నాము, యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్సనల్ టు ప్రమోట్ అవర్ సాఫ్ట్ పవర్ అన్నట్టు రావచ్చు ఇది. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి PM టు రిలీజ్ 17th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ PM కిసాన్ స్కీమ్ అట్ వారణాసి అని చెప్పి వచ్చింది. అది ఇక్కడ ఎన్నో ఇన్స్టాల్మెంట్ అదంతా మనకు అనవసరము, స్కీమ్ న్యూస్లో ఉంది కదా, కాబట్టి దీని గురించి ఒకసారి చూద్దాము PM కిసాన్ స్కీమ్ గురించి. ఓకే,
సో పిఎం కిసాన్ స్కీమ్ కింద కీ పాయింట్స్ ఏంటి అని అంటే, అండర్ ద స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అన్ అమౌంట్ ఆఫ్ 6,000 rupees per year in 3 equal installments directly into the bank accounts of all land holding farmers irrespective of their size of the land holdings. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ని చేంజ్ చేసి అయినా ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వచ్చు అంటే, ఫస్ట్ అమౌంట్ మార్చచ్చు 6,000 rupees per year, సంవత్సరానికి 6,000. కానీ ఒకటేసారి ఇస్తారా? కాదు, ఇన్ 3 equal installments, 3 సార్లుగా ఈ 6,000ని పే చేయొచ్చు. అండ్ అది ఎలా పే చేస్తారు? డైరెక్ట్లీ ఇంటూ ద బ్యాంక్ అకౌంట్స్, డీబీటీ చేస్తారనమాట. అండ్ ఎవరెవరికి ఇస్తారు ఇది అంటే, ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్, ప్రతి ఒక్క ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి, ఓనర్స్ ఎవరైతే ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకందరికీ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి 3 ఇన్స్టాల్మెంట్స్లో 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపీస్ లాగా టోటల్ 6,000 రూపీస్ పర్ ఇయర్ వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దే ల్యాండ్ హోల్డింగ్స్, అంటే వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ సైజ్ తోటి, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి కాక ఎవ్రీ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్కి ఈక్వల్గా 6,000 రూపీస్ పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పిఎం కిసాన్ అనే స్కీమ్ని ఫిబ్రవరి 2019లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి స్కీమే మనకి ఏపీలో ఏముంది, వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ఉండేది కదా. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక స్కీమ్స్ పేర్లు మారుతాయి, మరి ఏమైనా టర్మ్స్ కూడా మారుతాయా అనేది మనం చూడాలి. అయితే ఈ రైతు భరోసా కింద ఏంటి అని అంటే, ఇక్కడ ఓన్లీ ల్యాండ్ ఓనర్స్ అంటే ఉన్న ఫార్మర్స్కి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే, రైతు భరోసా కింద టెనెన్సీ ఫార్మర్స్కి కూడా ఇచ్చేదన్నమాట. అంటే కౌలు రైతులు ఉంటారు కదా, వాళ్ళు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేంజెస్ అవుతాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఫండింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ విషయానికి వద్దాం. పిఎం కిసాన్ కింద ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా, సెంట్రల్ సెక్టార్ స్కీమా అని కూడా చేంజ్ చేసి అడగచ్చు. పిఎం కిసాన్ వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాబట్టి 100% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది. ఓకేనా, స్టేట్ గవర్నమెంట్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ 6,000 రూపీస్ మొత్తం, మామూలుగా కొన్ని స్కీమ్స్ ఎట్లా ఉంటాయి, 70-30 రేషియోలో, తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనుకోండి 90:10 రేషియోలో ఇట్లా షేర్ చేసుకుంటూ ఉంటాయి కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 70% ఫండ్స్ ఇస్తే 30 గవర్నమెంట్స్ 30% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ అట్లాంటివి అయితే 90:10 రేషియోలో ఇట్లా ఫండ్స్ని ఇస్తూ ఉంటాయన్నమాట. కానీ ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ విత్ 100% ఫండింగ్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది? ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కిందకి ఈ స్కీమ్, పిఎం కిసాన్ స్కీమ్ అనేది వెళ్తుందన్నమాట. అండ్ అసలు ఇప్పుడు బెనిఫిషియరీస్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే, ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఫార్మర్ ఫ్యామిలీస్ రెస్ట్స్ విత్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, 100% ఫండింగ్, 6,000 రూపీస్ ఇస్తారు 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో. అంటే 2,000 లాగా 6,000 ఇస్తారు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకే వేయడం జరుగుతుంది. ఎవరికి? ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి. అది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్, అంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయనే దాంతో సంబంధం లేకుండా వేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి చెప్తున్నాం మనము, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీయే అయినప్పటికీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బెనిఫిషియరీస్, అంటే బెనిఫిషియరీస్ ఫార్మర్స్ ఎవరికైతే ఈ స్కీమ్ చెందాలి అని ఉంటుందో ఆ ఐడెంటిఫికేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ మాత్రము ఎవరి దగ్గర ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్సే ఆ పనిని చూసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూద్దాం. పిఎం కిసాన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, టు సప్లిమెంట్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ప్రొక్యూరింగ్ వేరియస్ ఇన్పుట్స్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ క్రాప్ హెల్త్ అండ్ అప్రోప్రియేట్ ఈల్డ్స్ కమెన్షరేట్ విత్ ద యాంటిసిపేటెడ్ ఫార్మ్ ఇన్కమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ క్రాప్ సైకిల్. మనకి ఇండియాలో వచ్చిన ఒక పెద్ద ఇబ్బంది ఏంటి అని అంటే, ఇండియాలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఎక్కువ నెంబర్లో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు వచ్చే క్రాప్ ఈల్డ్ తక్కువ ఉంటుంది అండ్ మెకనైజేషన్ అనేది అవ్వట్లేదు అనమాట అగ్రికల్చర్లో, బికాస్ ఆఫ్ దేర్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్.
వాళ్ళ దగ్గర ఉన్న మినిమమ్ అమౌంట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టగలగడం వల్ల ఏమవుతుంది, ఆ మెకనైజేషన్ అవ్వకపోవడం వల్ల ప్రాపర్ టైంకి క్రాప్ ఈల్డ్ రాకపోవడము, లేదా ఈల్డ్ దెబ్బతిండము, ఇట్లా ఏదో ఒక ఇష్యూస్ అవుతున్నాయి. సో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసము అండ్ ఇన్ టైమ్లీ ఇన్పుట్ సపోర్ట్ అనేది, అంటే లైక్ విత్తనాల రూపంలో, ఫర్టిలైజర్స్ రూపంలో ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ ఆబ్జెక్టివ్ తోటి స్టార్ట్ చేసిందే పిఎం కిసాన్ స్కీమ్ అనమాట. సో ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి టు ఎన్ష్యూర్ ప్రాపర్ క్రాప్ హెల్త్ అండ్ అప్రోప్రియేట్ ఈల్డ్ వస్తూ వాళ్ళకి అట్ ద ఎండ్ ఆఫ్ ద క్రాప్ సైకిల్ మంచి ఇన్కమ్ వాళ్ళ చేతిలోకి రావాలి. అండ్ దీని అంతటికీ మెయిన్ బేసిక్ ఎయిమ్ ఏంటి అని అంటే టు డబల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనమాట. సో ఫార్మర్స్ ఇన్కమ్ ఎంత ఉందో అది డబల్ అవ్వాలి అని చెప్పి, అండ్ దానికోసము అండ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్ టు ద క్లచెస్ ఆఫ్ ద మనీ లెండర్స్ ఫర్ మీటింగ్ సచ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎన్ష్యూర్ దేర్ కంటిన్యూయన్స్ ఇన్ ద ఫార్మింగ్ యాక్టివిటీస్. సో ఈ టైంకి ఇన్పుట్ క్రెడిట్ సపోర్ట్ అనేది ఫార్మర్స్కి రాకపోతే ఏమవుతుంది, దే నీడ్ టు డిపెండ్ అపాన్ ద మనీ లెండర్స్. ఈ ప్రైవేట్ మనీ లెండర్స్ మీద డిపెండ్ అవ్వడము, వాళ్ళు వడ్డీలు ఎక్కువ వేయడము, దాంతో అట్ ద ఎండ్ ఆఫ్ ద క్రాప్ సీజన్ వాళ్ళకి సరైన అమౌంట్ రాకపోవడం వల్ల ఆ వడ్డీలు కట్టలేక మనము చాలా ఫార్మర్ సూసైడ్స్ని అయితే చూస్తున్నాం. సో మనీ లెండర్స్ క్లచెస్ నుంచి వీళ్ళని విడిపించడం కోసం అని చెప్పి గవర్నమెంటే వీళ్ళకి ఇన్పుట్ క్రెడిట్ సపోర్ట్ని పిఎం కిసాన్ రూపంలో ఇస్తోంది. అండ్ వాళ్ళు ఫర్దర్గా ఫార్మింగ్ యాక్టివిటీస్ని హ్యాపీగా కంటిన్యూ చేసుకునేలాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అది పిఎం కిసాన్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే. సరే, అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే దీనికి సంబంధించి ఇది పిఎం కిసాన్ గురించి మనం చూసాము. అయితే ఇప్పుడు మనం ఆన్సర్లో రాసేటప్పుడు ఇన్ ద వెరీ ఫస్ట్ ఇంట్రడక్షన్ మనము ఒకవేళ పిఎం కిసాన్ గురించి కానీ, లేదంటే అగ్రికల్చర్ పరంగా, లేదంటే ఫార్మర్స్ కోసము గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక వస్తే అట్ ద వెరీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే ఇంట్రడక్షన్లోనే మనము ఒక మంచి ఫ్యాక్ట్ తోటి, రిలవెంట్ ఫ్యాక్ట్ తోటి రాస్తే మీకు ఆన్సర్కి మంచి వాల్యూ అడిషన్ ఉంటుందన్నమాట. సో దీనికి రిలేటెడ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, టిల్ నౌ 3.04 lakh crores has been dispersed to more than 11 crore farmers across the nation. ఇప్పటి వరకు 11 కోట్ల మంది ఫార్మర్స్కి 3 లక్షల కోట్ల అమౌంట్ని పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరిగింది. And with this release, the total amount transferred to the beneficiaries since the inception of the scheme will cross well across 3.24 lakh crores. సో ఇప్పటి వరకు మొత్తం ఎంత ట్రాన్స్ఫర్ చేశారంటే 3.24 lakh crores దాటింది. అండ్ అంతేకాకుండా ఇదే స్టేజ్ మీదే ఇంకొకటి అనౌన్స్ చేశారు, ఏంటంటే కృషి సఖీస్ అని చెప్పి. సో కృషి సఖీస్ ఆర్ చూజన్ యాజ్ అగ్రికల్చర్ పారా ఎక్స్టెన్షన్ వర్కర్స్ బికాస్ దే ఆర్ ట్రస్టెడ్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ దెమ్సెల్స్. సో ఈ కృషి సఖీస్ మనం ఇప్పుడు థర్డ్ టాపిక్గా, సపరేట్ టాపిక్గా డిస్కస్ చేద్దాము. అయితే కృషి సఖీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్సెసివ్ ట్రైనింగ్ ఇచ్చి, అంతేకాకుండా ఎంతమంది కృషి సఖీస్కి ఇప్పటి వరకు అంటే ఐడెంటిఫై చేయాలి అనుకున్నారంటే 70,000 మందిని ట్రైన్ చేయాలి అనుకున్నారు. అండ్ ఇప్పటి వరకు 34,000 మంది కృషి సఖీస్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది పిఎం కిసాన్ 17th ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అప్పుడు మనకు పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. సో ఇట్లాంటి పాయింట్స్ మీరు ఈ ఫ్యాక్ట్ని మీరు ఆన్సర్లో రాయగలిగితే చాలా బాగుంటుంది. ఎంత అంటే టిల్ నౌ పిఎం కిసాన్ కింద 3.04 lakh crores has been dispersed to more than 11 crore farmers across the nation. ఈ పాయింట్ని మీరు హైలైట్ చేసి రాయాల్సి ఉంటుంది ఆన్సర్లో. ఓకే, సో ఇప్పుడు మన థర్డ్ టాపిక్ కృషి సఖీస్ ఇక్కడ ఉంది కదా, ఇదే మన థర్డ్ టాపిక్. దీని మీద మళ్ళీ సపరేట్గా పిఐబిలో ఇంకొక ఆర్టికల్ వచ్చింది. సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థర్డ్ టాపిక్ ఏంటి, కృషి సఖీస్. కృషి సఖీస్ అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ Krishi Sakhi granted certificates to over 30,000 women from self-help groups, recognizing them as Krishi Sakhis under the Krishi Sakhi Convergence Program. Krishi Sakhi Convergence Program కింద మనం ఇందాక చూసాం కదా 34,000, ఇది యాక్చువల్గా అప్రాక్సిమేట్లీ 34,000 మందికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చెందిన వాళ్ళకి కృషి సఖి సర్టిఫికేట్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ కృషి సఖి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకేనా, కృషి సఖి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్, కేఎస్సిపి అంటారు. కృషి సఖి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనేది దేనికోసము అంటే రూరల్ విమెన్ని ఎంపవర్ చేయడానికి. ఎట్లా ఎంపవర్ చేస్తారు వీళ్ళను అని అంటే దే విల్ వర్క్ యాజ్ పారా ఎక్స్టెన్షన్ వర్కర్స్. ఇందాక పైన కూడా మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళను పారా ఎక్స్టెన్షన్ వర్కర్స్గా ట్రైన్ చేసి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట.
సో అసలు ఏంటిది అనేది చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుందంటే ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ దాంతోపాటు ఇది స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి మినిస్ట్రీ ఇది రూరల్ ఉమెన్కి ఇస్తున్నారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క కంబైన్డ్ ఇనిషియేటివ్ అనమాట. సో ఈ రెండు మినిస్ట్రీస్ యొక్క కంబైన్డ్ ఇనిషియేటివ్గా కృషి సఖీ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఓన్లీ రూరల్ ఉమెన్కి మాత్రమే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే రూరల్ ఇండియాలో ఉన్న విమెన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది త్రూ అగ్రికల్చరల్ ట్రైనింగ్. వాళ్ళకి అగ్రికల్చరల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో ఇదేంటి అంటే ఇట్ అలైన్స్ విత్ లక్పతి దీదీ అనే ప్రోగ్రామ్తో. మనకి ఈ మధ్య ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తున్నారు, డ్రోన్ దీదీ అని, లక్పతి దీదీ అని. సో ఈ లక్పతి దీదీ ప్రోగ్రామ్ కింద అంటే లక్పతి దీదీ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు క్రియేట్ 3 crore లక్పతి దీదీస్. అంటే లక్పతి అంటే ఏంటి, లక్షాధికారి అంటాం కదా, సో లక్పతి. సో ఈ లక్పతి దీదీస్ని మొత్తము 3 కోట్ల మందిని తయారు చేయాలి అనేది ఈ లక్పతి దీదీ ప్రోగ్రామ్ యొక్క బ్రాడర్ ఎయిమ్ అనమాట. అంటే ఏంటంటే పర్ యానం ₹1,00,000 అంటే ఏంటి అంటే పర్ యానం 1 lakh ఎర్న్ చేసే విధంగా మన రూరల్ ఇండియాలో ఉన్న కనీసం 3 కోట్ల మంది విమెన్ని తయారు చేయాలి అని ఆ బ్రాడర్ ఎయిమ్తో అలైన్ అయి ఉన్నదే ఈ కృషి సఖీ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఎట్లా అచీవ్ చేయగలుగుతారు అంటే బై ఎన్హాన్సింగ్ దేర్ అగ్రికల్చరల్ స్కిల్స్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ దెమ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అసలు ఈ కృషి సఖీస్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే వీళ్ళు సెలెక్షన్ ఆఫ్ కృషి సఖీస్ అంటే దే ఆర్ ట్రస్టెడ్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్. ఫార్మింగ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అట్లాంటి వాళ్ళని కృషి సఖీస్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు దేంట్లో ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి అని అంటే డిఫరెంట్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ 56 days. ఏ టాపిక్స్ మీద అని అంటే ఆగ్రో ఎకలాజికల్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ల్యాండ్ ప్రిపరేషన్ టు హార్వెస్ట్. అంటే ఆగ్రో ఎకలాజికల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, మన ఎకాలజీ ని ప్రొటెక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ రెండు ఇంక్లూడ్ అయి ఉన్నవి ఆగ్రో ఎకలాజికల్ ప్రాక్టీసెస్ని. అంటే దానికోసమని ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి అంటే మొత్తం ఇంకా విత్తనాలు చల్లే ముందు కన్నా దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు అంటే పంట చేతికి వచ్చే వరకు డిఫరెంట్ ప్రాక్టీసెస్లో వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్గనైజింగ్ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్, సో ఫార్మర్స్కి ఫీల్డ్ ఎడ్యుకేషన్ కల్పించడము. తర్వాత సీడ్ బ్యాంక్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మేనేజ్మెంట్, అవి ఎట్లా చేయాలి, సీడ్ బ్యాంక్స్ని ఎట్లా అంటే ఈ విత్తనాలను వీటినన్నింటినీ స్టోర్ చేసుకోవడము, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టుకోవాలి, వాటన్నిటి గురించి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ దాంతోపాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ సాయిల్ హెల్త్, సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అంటే ఓన్లీ అగ్రికల్చర్ అనే కాకుండా దాంతోపాటు చిన్న ఫిషరీస్ అంటే చిన్న పాండ్స్లో ఫిషరీస్ని మెయింటైన్ చేయడం ఎట్లా అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం కదా, అంటే ఒక దాంట్లో వచ్చిన లాస్ని ఇంకొకటి కంపెన్సేట్ చేసే విధంగా ఉండేలాగా అంటే కొంచెం యానిమల్ హస్బెండరీని కూడా దాంట్లోకి ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. పౌల్ట్రీని పెట్టుకోవడము ఫామ్లోనే కొంత ప్లేస్లో, అట్లాంటి వాటిని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అంటాం కదా. సో అవి ఎట్లా పెట్టుకోవాలి ఏంటి దాని గురించిన ట్రైనింగ్ ఇస్తారు. అండ్ బేసిక్స్ ఆఫ్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, ఈ పశు సంపదను దాని గురించి, పశు పోషణ గురించి. తర్వాత ప్రిపరేషన్ అండ్ యూజ్ ఆఫ్ బయో ఇన్పుట్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ బయో ఇన్పుట్ షాప్స్. బయో ఇన్పుట్స్ అంటే ఈ మనకి సేంద్రియ ఎరువులు అంటారు కదా, సో వాటిని ఎట్లా యూజ్ చేయాలి వాటి గురించి. తర్వాత బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి మాడ్యూల్స్ అన్నిటి మీద ఈ కృషి సఖీస్ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ అయిన కృషి సఖీస్కి 56 రోజుల పాటు వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ కృషి సఖీస్ ఆర్ అండర్ గోయింగ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ విత్ అ స్పెషల్ ఫోకస్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ సాయిల్ హెల్త్ కార్డ్ త్రూ DAY NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద వీళ్ళను ట్రైన్ చేయడం జరుగుతుంది ఇన్ కోఆర్డినేషన్ విత్ మేనేజ్ అనమాట.
సో వీళ్ళని పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళు ఫోకస్ చేస్తున్న ఏరియా ఏంటి అంటే న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి అంటారు కదా. ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే వేరే ఏం పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ యూస్ చేయకుండా ఫార్మింగ్ని ఎలా చేయాలి అనే దాని మీద పర్టికులర్గా ఈ కృషి సఖీస్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏ స్టేట్స్లో కృషి సఖీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే టోటల్గా ఇట్ హ్యాస్ బీన్ రోల్డ్ అవుట్ ఇన్ 12 స్టేట్స్ ఇన్ ఫేజ్ 1. ఫేజ్ 1లో భాగంగా ఫస్ట్ 12 స్టేట్స్లో స్టార్ట్ చేశారు ఇండియాలో. ఎక్కడెక్కడ అంటే గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ మేఘాలయ. సో ఈ అన్ని స్టేట్స్లో టోటల్గా 12 స్టేట్స్లో కృషి సఖీ ప్రోగ్రామ్ని రోల్ అవుట్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ఫేజ్ 1 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కృషి సఖీస్కి అర్నింగ్ ఎలా వస్తుంది, డబ్బులు ఎలా సంపాదించుకోగలుగుతున్నారు అని అంటే హౌ ఆర్ కృషి సఖీస్ ఎర్నింగ్ లైవ్లీహుడ్ బై ప్రొవైడింగ్ హెల్ప్ టు ఫార్మర్స్ అండర్ ఎంఓవిసి డిఎన్ఈఆర్ స్కీమ్ కింద వీళ్ళకి ఎట్లా లైవ్లీహుడ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఎంఓవిసి-డిఎన్ఈఆర్ అంటే మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్లో ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసిన మిషన్ ఇది. అండ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ NMSHE అంటారు కదా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్ అని చెప్పి మనకి NAPCC కింద, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ కింద టోటల్గా మనకి 8 మిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడం కోసము అని చెప్పి. సో దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఒక మిషనే ఇది, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్ అని చెప్పి. సో దాని కిందికి ఈ ఎంఓవిసి-డిఎన్ఈఆర్ వెళ్తుంది. అంటే మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అని చెప్పి. సో దాంట్లో ఈ కృషి సఖీస్ దే ఆర్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్ నౌ. అంటే వాళ్ళు సంపాదిస్తున్నారు ఎట్లా అంటే లోకల్ రిసోర్స్ పర్సన్స్గా పనిచేయడం ద్వారా. 30 కృషి సఖీస్ ఆర్ వర్కింగ్ యాజ్ లోకల్ రిసోర్స్ పర్సన్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే నెలకు ఒకసారి వీళ్ళు ప్రతి ఒక్క ఫామ్ని విజిట్ చేస్తారు, ఆ ఫామ్ యాక్టివిటీస్ని చెక్ చేస్తారు, అండ్ అక్కడున్న గ్రౌండ్ లెవెల్లో ఆ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి అన్నది చూస్తారనమాట. అండ్ అంతేకాకుండా వీళ్ళు వీక్లీ మీటింగ్స్ కూడా పెట్టుకుంటారు విత్ ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. అంటే ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఉంటారు కదా, ఫార్మర్ గ్రూప్స్ ఉంటాయి కదా ఆర్గనైజేషన్స్, వాటితోటి మీటింగ్ వీక్లీ వన్స్ మీట్ అవుతూ ఉంటారు. అట్లా మీట్ అయ్యి ఫార్మర్స్ని ట్రైన్ చేస్తారు అండ్ వాళ్ళ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని చెప్పి డిస్కస్ చేస్తారు. అంతేకాకుండా ఫార్మర్స్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ కూడా అవుతారు టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్, టు అండర్స్టాండ్ అండ్ హెల్ప్ FPOs ఫంక్షనింగ్ అండ్ అసిస్ట్ విత్ దేర్ మార్కెటింగ్ యాక్టివిటీస్. సో పండించిన పంటని అమ్ముకోవడం గురించి కూడా, మార్కెటింగ్ గురించి కూడా వాళ్ళకి సలహాలు అవి ఇస్తూ ఉంటారు ఈ కృషి సఖీస్ అనేవాళ్ళు. అండ్ దే ఆల్సో కీప్ ట్రాక్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అండ్ ఛాలెంజెస్. అంటే రికార్డ్ కీపింగ్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా చేసినందుకు గాను వాళ్ళకి నెలకి వచ్చేది 4,500 రూపీస్ పర్ మంత్. ఫర్ దేర్ ఎఫర్ట్స్ కృషి సఖీస్ రిసీవ్ ఎ రిసోర్స్ ఫీ ఆఫ్ 4,500 గౌరవ వేతనం అంటారు కదా, ఆ టైప్లో నెలకి 4,500 రూపాయలను ఈ కృషి సఖీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కృషి సఖీస్. సో కృషి సఖీస్ మీదే మనకు ఒక క్వశ్చన్ అయితే రాదు, బట్ మీరు విమెన్ ఎంపవర్మెంట్ గురించి అని ఒక క్వశ్చన్ వచ్చినా, లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంటున్నారు అని వచ్చినా, లేదా స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఏదన్నా క్వశ్చన్ వచ్చినా, ఈ 3 డిఫరెంట్ టాపిక్స్ కింద మనం దీన్ని మెర్జ్ చేసి రాయొచ్చు అనమాట. ఇది ఒక పాయింట్ కింద మీరు రాయొచ్చు. ఓకేనా. సో ఈ కృషి సఖీస్ అనే ప్రోగ్రాము ఇక్కడ అట్ ఎ టైము మనకి 2-3 ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయగలుగుతున్నాం. ఒకటి వచ్చేసి ఏంటి, అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఆగ్రో ఎకాలజికల్ ప్రాక్టీసెస్ని ఏమంటున్నారు, ఎంకరేజ్ చేయగలుగుతున్నారు. అండ్ దాంతోపాటు రూరల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. దాంతోపాటు అంటే రూరల్ పావర్టీ అనేది తగ్గుతుంది, బికాస్ వీళ్ళు విమెన్ అనే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు కదా. సో కాబట్టి రూరల్ పావర్టీ అనేది అడ్రస్ అవుతుంది. మూడోది ఏంటి అని అంటే విమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది విత్ కృషి సఖీస్ ప్రోగ్రామ్. సో ఈ 3 టార్గెట్స్ని అట్ ఎ టైం అచీవ్ చేయగలుగుతున్నాం అనమాట విత్ దిస్ ప్రోగ్రామ్, దట్ ఈస్ కృషి సఖీస్ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనే దాని ద్వారా. ఓకేనా. సో ఇది పాయింట్, ఈ టాపిక్. లెట్ us move on to the next topic, that is పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 కమ్స్ ఇంటూ ఎఫెక్ట్ అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ ఇది. ద పార్లమెంట్స్ అప్రూవల్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 represents various advantages, but it also triggers concerns regarding unchecked interception powers given to the post office authorities. సో ఈ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అనేది ఏ యాక్ట్ని తీసేసిందంటే మన కలోనియల్ కాలం నాటి లెజిస్లేషన్ అయిన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898ని రద్దు చేస్తూ
వచ్చిండేదే పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, కానీ ఇంటర్సెప్షన్ పవర్స్ అనేది పోస్ట్ ఆఫీస్ అథారిటీస్కి అన్చెక్డ్గా ఇవ్వడం, అంటే వాళ్ళు ఆర్బిట్రరీగా లైక్ వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేలాగా ఉన్న కొన్ని పవర్స్ వల్ల కొన్ని డౌట్స్ కూడా ఈ యాక్ట్ గురించి రైజ్ అవుతున్నాయి అని అంటున్నాము. సో ఫస్ట్ అసలు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 గురించి చూద్దాము, అండ్ ఆ తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023కి హైలైట్స్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న కన్సర్న్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ July 1st, 1898. ఇది ఎందుకు వచ్చింది అని అంటే టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ద లా రిలేటింగ్ టు పోస్ట్ ఆఫీసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న పోస్ట్ ఆఫీసెస్ అన్నిటినీ కి సంబంధించిన లాస్ అన్నిటినీ కన్సాలిడేట్ చేసి చేయడానికని చెప్పి తీసుకొని వచ్చిన యాక్టే July 1st, 1898న, అంటే కలోనియల్ ఎరా లెజిస్లేషన్ అనమాట ఇది. సో అప్పుడు తెచ్చిండేదే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898. సో దీంతో ఏంటి అని అంటే పోస్టల్ సర్వీసెస్ని సెంట్రల్ గవర్నమెంటే రెగ్యులేట్ చేసే విధంగా ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే. అండ్ ఇట్ గ్రాంట్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఓవర్ కన్వేయింగ్ లెటర్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ ఎ మొనోపోలీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ కన్వేయింగ్ లెటర్స్. అంటే ఎవరికన్నా ఏదైనా లెటర్స్ని కన్వే చేయాలి అని అంటే దాని మీద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్, ఎక్స్క్లూజివ్ అథారిటీ ఎవరికి ఉన్నింది, ఒక్క సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉన్నింది. అంటే ఆ మొనోపోలీ అనేది నడిచిందనమాట. సో అయితే ఇప్పుడు ఈ లెజిస్లేషన్ని మనం తీసేసి దాని ప్లేస్లో తీసుకొని వచ్చింది పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023. మరి దీని ప్రొవిజన్స్ ఏమున్నాయని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్. సో ద రీసెంట్లీ పాస్డ్ యాక్ట్ గ్రాంట్స్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్. ఏమిచ్చింది ఈ డీజీపీ పోస్టల్ సర్వీసెస్కి అని అంటే ద అథారిటీ టు మేక్ రెగ్యులేషన్స్ పర్టైనింగ్ టు యాక్టివిటీస్ ఎసెన్షియల్ ఫర్ ఆఫరింగ్ various additional services as may be prescribed by the central government as well as fixing charges for these services. అంటే పోస్ట్ ఆఫీసెస్ యొక్క అడిషనల్ సర్వీసెస్ ఏమేం చేయొచ్చు అండ్ వాటికి ఎంత ఛార్జ్ చేయొచ్చు అనే దాని గురించి ఎక్స్క్లూజివ్ అథారిటీ ఎవరికి ఇవ్వడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్, దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ పార్లమెంటరీ అప్రూవల్ కావాల్సిన అవసరం లేకుండా. అంటే ఏదైనా ఛార్జెస్ని రివైజ్ చేయాలి, అట్లా చేయాలి, లేదా పోస్ట్ ఆఫీసెస్ ఆఫర్ చేసే సర్వీసెస్ని ఏదైనా మాడిఫై చేయాలి అని అనుకున్నప్పుడు, అంటే మామూలుగా పోస్ట్ ఆఫీసెస్ యొక్క ట్రెడిషనల్ సర్వీస్ ఏంటి, మెయిల్ డెలివరీ, అంటే ఏదైనా లెటర్స్ వస్తే ఎట్లా డెలివరీ చేయడం, అట్లా కాకుండా ఇంకేదైనా పోస్ట్ ఆఫీస్ యొక్క సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయాలి, ఆ బాస్కెట్ని ఎక్స్టెండ్ చేయాలి అని అనుకున్నా, దానికి అది ఛార్జెస్ని ఏదన్నా మాడిఫై చేయాలి అని అనుకున్నా ప్రతిసారి పార్లమెంట్ అప్రూవల్ అయితే అవసరం లేకుండా సెంట్రల్ గవర్నమెంటే చేసే విధంగా, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇట్ గ్రాంట్స్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ద అథారిటీ టు మేక్ రెగ్యులేషన్స్. అంటే ఇక్కడ అథారిటీ ఎవరికి ఇచ్చారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్కి. అంటే ఈయన ఎవరు చెప్తే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా చెప్తే అతను అలాగే చేయడానికి ఇచ్చిన అంటే లైక్ అట్లా అమెండ్మెంట్ అనేది ఈ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 ఈ ప్రొవిజన్ని కల్పిస్తుంది. నెక్స్ట్, ఇంటర్సెప్షన్ ఆఫ్ షిప్మెంట్స్. ఇక్కడ ఇదే మోస్ట్ కాంట్రవర్సీ అయింది మనకి, కాబట్టి ఒకసారి పాయింట్ చూద్దాము. ఇంటర్సెప్షన్ ఆఫ్ షిప్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇట్ ప్రొఫెస్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఎంపవర్ ఎనీ ఆఫీసర్ టు కాజ్ ఎనీ ఐటమ్ in course of transmission by the post office to be intercepted, opened or detained in the interest of security of the state, friendly relations with foreign states, public order, emergency or public safety, the occurrence of any contravention of any provisions of this act. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఏదైనా ఒక షిప్మెంట్ అంటే ఒకరం ఇంకొకరికి ఒక లెటర్ లేదా ఏదో ఒక షిప్మెంట్ ఏదో ఒకటి మనం పంపిస్తున్నాము అని అంటే దాన్ని ఒక ఆఫీసర్ని వీళ్ళు అపాయింట్ బై నోటిఫికేషన్ ఇట్ ఎంపవర్స్ అన్ ఆఫీసర్. అంటే ఒక ఆఫీసర్ ఉంటారు హూ కెన్ ఇంటర్సెప్ట్ అవర్ మెసేజ్. అంటే మనం పంపిస్తున్న ఆ షిప్మెంట్ని అతను లేదా ఆమె మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేయొచ్చు, అంటే చూడొచ్చు, ఓపెన్ చేయొచ్చు, లేదా పంపించకుండా డీటైన్ కూడా చేయొచ్చు. అయితే ఎప్పుడు చేయొచ్చు ఇవన్నీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్, ఏ కారణంగా ఇవన్నీ పనులు చేయొచ్చు అని అంటే ఒకవేళ దానివల్ల మన కంట్రీ యొక్క సెక్యూరిటీ దెబ్బతింటుంది అని అనుకుంటే, ఓకే, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అఫెక్ట్ అవుతుంది అని అనుకుంటే ఆ ఇంట్రెస్ట్లో అతను లేదా ఆమె ఇంటర్సెప్ట్ చేయొచ్చు దాన్ని,
అండ్ ఫారిన్ స్టేట్స్తో ఉన్న మన ఫ్రెండ్ రిలేషన్స్ దెబ్బతింటాయి ఇది పంపించడం వల్ల అనే పరిస్థితి కనుక ఎదురైతే అప్పుడు ఇంటర్సెప్ట్ చేయొచ్చు. లేదా పబ్లిక్ ఆర్డరు, ఎమర్జెన్సీ లేదా ఏదైనా పబ్లిక్ సేఫ్టీ దెబ్బతింటుంది అని అనుకున్నప్పుడు చేయొచ్చు. లేదా ఈ యాక్ట్లో ఉన్న ఏదో ఒక ప్రొవిజన్ కాంట్రవీన్ అవుతోంది అని అనుకున్నప్పుడు కూడా చేయొచ్చు. సో ఇంటర్సెప్షన్ ఆఫ్ షిప్మెంట్స్ అనే దానికి ఫుల్ అధికారం ఎవరికి ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఒక ఆఫీసర్కి ఈ ఇంటర్సెప్షన్ పవర్ని ఇస్తోంది. ద న్యూ యాక్ట్ ఇంక్లూడ్స్ ఎ బ్రాడర్ ప్రొవిజన్ దట్ ఇట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ స్మగ్లింగ్. ఇది వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అని అంటే స్మగ్లింగ్ అండ్ ఇల్లీగల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ వయా పోస్టల్ ప్యాకేజెస్. ఇదంతా ఎందుకు అంటున్నారు? పోస్టల్ ప్యాకేజెస్ రూపంలో డ్రగ్స్ని కానీ లేదా ఏదైనా ఇల్లీగల్ ఐటమ్స్ని కానీ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గన్స్, వెపన్స్ ఏమన్నా అట్లాంటి వాటిని పోస్టల్ సర్వీసెస్ ద్వారా పంపించకుండా, అంటే ఇట్లా సెక్యూరిటీ థ్రెట్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, పబ్లిక్ సేఫ్టీ ఎఫెక్ట్ అవుతుంది అట్లాంటివి అనుకున్నప్పుడు వాటిని వీళ్ళు ఇంటర్సెప్ట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ఏ నోటిఫికేషన్ విల్ ఎంపవర్ ఆఫీసర్ హూ మే క్యారీ అవుట్ సచ్ ఇంటర్సెప్షన్. దాన్ని ఒక ఆఫీసర్ని ఆథరైజ్ చేస్తారు, అతను ఇంటర్సెప్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది సెకండ్ పాయింట్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ బై ఏమంటారు ఆఫ్టర్ పర్మిషన్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు? పోస్టల్ సర్వీసెస్ ఏమైనా ట్రెడిషనల్ మెయిల్ సర్వీసెసే కాకుండా పోస్టల్ వాళ్ళు ఇంకేమైనా కొత్త సర్వీసెస్ని యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ వాటి ఛార్జెస్ని సెంట్రల్ గవర్నమెంటే ఫిక్స్ చేయొచ్చు. నో నీడ్ ఫర్ పార్లమెంటరీ అప్రూవల్. అండ్ రెండో పాయింట్ ఏమంటున్నాము? సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఒక ఆఫీసర్ని ఆథరైజ్ చేస్తారు టు ఇంటర్సెప్ట్ సమ్ షిప్మెంట్స్. ఎట్లాంటి షిప్మెంట్స్ని? దానివల్ల ఏదైనా ఇల్లీగల్గా ట్రాన్స్మిట్ అవుతున్న గూడ్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి, లేదంటే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా ప్యాకేజెస్ ద్వారా పంపిస్తుంటే వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, డిటైన్ చేయడానికి అతనికి పర్మిషన్ ఇస్తారు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎప్పుడు సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ దెబ్బతింటుంది అనుకున్నా, ఫారిన్ కంట్రీస్తో రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నా, పబ్లిక్ సేఫ్టీ ఇష్యూస్ ఏమన్నా వస్తాయి అనుకున్నా ఈ పనులు వీళ్ళు చేయొచ్చు అని అంటున్నారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి? ఐడెంటిఫైయర్స్ అండ్ పోస్ట్ కోడ్స్. ఇక్కడ సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 ఆఫ్ ద యాక్ట్ ఏం చెప్తోంది అని అంటే ద సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్ ఫర్ అడ్రసింగ్ ఆన్ ద ఐటమ్స్ అడ్రస్ ఐడెంటిఫైయర్స్ అండ్ యూసేజ్ ఆఫ్ పోస్ట్ కోడ్స్. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అని అంటే ఫిజికల్ అడ్రసెస్ని రీప్లేస్ చేస్తూ, అంటే ఇంకా మీదట ఫిజికల్ అడ్రస్ రాయకుండా డిజిటల్ కోడ్స్ అనేవి ఉంటాయి బేస్డ్ ఆన్ జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ ఫర్ ప్రిసైజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ ప్రిమైజ్. అంటే ఫిజికల్గా ఇప్పుడు మనం డోర్ నెంబర్స్ ఇట్లాంటివి రాస్తాం కదా, అట్లాంటివి కాకుండా డిజిటల్ కోడ్స్ని బేస్ చేసుకొని, అంటే జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఒక డిజిటల్ కోడ్ని డిజైన్ చేసి దాని ద్వారా ప్రిసైజ్ ఐడెంటిఫికేషన్, అంటే మనకి వచ్చిన దాన్ని పక్కన ఇంట్లో ఇవ్వడం, పక్కన వాళ్ళకి పోవడం ఇట్లాంటివి జరగకుండా చాలా ప్రిసైజ్గా డెలివరీ అనేది చేయడం కోసము ఫిజికల్ అడ్రసెస్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ విత్ డిజిటల్ కోడ్స్ అనమాట. While digital addressing is a forward-looking concept, it could simplify the sorting process and enhance the accuracy of the mail and parcel deliveries. So, ఈ డిజిటల్ కోడ్స్ ద్వారా ఏమవుతుంది? సార్టింగ్ ప్రాసెస్, అంటే ఎక్కడెక్కడికి సార్టింగ్ చేస్తారు కదా, ఏ ఊరికి అని చెప్పి అట్లాంటివి, ఏ ఏరియాస్ అని చెప్పి. సో ఆ సార్టింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. దాని ద్వారా అక్యురసీ, అంటే ఆ ప్రెసిషన్ అనేది ఉంటుంది మెయిల్ డెలివరీలో అండ్ పార్సల్ డెలివరీలో. స్పీడు పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ అక్యురసీ కూడా పెరుగుతుంది విత్ బై రీప్లేసింగ్ ద ఫిజికల్ అడ్రసెస్ విత్ డిజిటల్ కోడ్స్ అనమాట. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి? రిమూవల్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్. సో ఈ యాక్ట్లో ఏదన్నా థెఫ్ట్ కానీ, మిస్అప్రాప్రియేషన్ కానీ, లేదంటే ఆ పోస్టల్లో వచ్చిన ఆర్టికల్స్లో ఏదన్నా డిస్ట్రక్షన్ జరిగిన, ఏదన్నా లైక్ డెస్ట్రాయ్ అయిన సర్వీస్లో by an officer of the post office which was part of the original act of 1898. యాక్చువల్గా 1898 యాక్ట్ అని చెప్పుకున్నాం కదా, కలోనియల్ యాక్ట్. సో అప్పుడు ఇట్లాంటివి థెఫ్ట్ లేదా మిస్అప్రాప్రియేషన్ లేదా డిస్ట్రక్షన్ జరిగితే దానికి అఫెన్సెస్కి పెనాల్టీస్ ఉండేవి. బట్ ఈ యాక్ట్లో ఎట్లాంటి పెనాల్టీస్ లేవు. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటి అంటే రిమూవ్స్ సెంటర్స్ ఎక్స్క్లూజివిటీ. దేంట్లో సెంటర్ యొక్క ఎక్స్క్లూజివిటీ పోయింది అని అంటే ప్రెజెంట్ యాక్ట్ హ్యాడ్ రిమూవ్డ్ సెక్షన్ 4 ఆఫ్ 1898 యాక్ట్. ఈ సెక్షన్ ఏం చెప్పేది 1898 యాక్ట్లో అంటే సెంట్రల్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ కన్వేయింగ్ ఆల్ లెటర్స్ బై పోస్ట్. సో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఎక్స్క్లూజివ్ అన్నదాన్ని తీసేయడం జరిగింది. హవెవర్
courier services have been bypassing the act by simply calling their couriers as documents, parcels, letters. సో ఇక్కడ 1898 యాక్ట్ కింద లెటర్స్ని పోస్ట్ ద్వారా పంపించడంలో సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఉంది అని అన్నప్పుడు దాన్ని బైపాస్ చేస్తూ ఏమంటున్నారు అంటే కొరియర్ లైక్ లెటర్స్ అని కాకుండా డాక్యుమెంట్స్, పార్సిల్స్ అన్న పేరుతోటి ఆ యాక్ట్ని బైపాస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడేమో ఆ ఎక్స్క్లూజివిటీని తీసేశారు కూడా. ఇప్పుడు సెంట్రల్కే ఎక్స్క్లూజివ్ పవర్ ఉందా అంటే ఏం లేదు అని చెప్పచ్చు ఈ యాక్ట్ ద్వారా. ఓకే, కానీ ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా వీటిల్లో, కానీ వీటిల్లో ఉన్న డెఫిషియన్సీస్ ఏంటి అనేది చూద్దాం. డెఫిషియన్సీస్ ఇన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రెగ్యులేషన్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ డిఫరెంట్ ఫ్రమ్ కొరియర్ సర్వీసెస్. అంటే ఇక్కడ పోస్టల్ సర్వీసెస్ దెర్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ సిమిలర్ పోస్టల్ సర్వీసెస్ బై పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ ఆర్ కరెంట్లీ నాట్ రెగ్యులేటెడ్ అండర్ ఎనీ స్పెసిఫిక్ రెగ్యులేషన్. దీనివల్ల కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్కి ఎట్లాంటి రెగ్యులేషన్ ప్రస్తుతానికి మనకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1898 యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇండియా పోస్ట్ ద్వారా పంపించే ఆర్టికల్స్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్కి అది లేదనమాట. అండ్ ప్రజెంట్ యాక్ట్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అంటే ఇండియా పోస్ట్ త్రూ వచ్చే వాటిని మాత్రమే వీళ్ళు ఇంటర్సెప్ట్ చేయగలుగుతారు. ప్రైవేట్ కొరియర్ వాటి నుంచి వచ్చే వాటిని ఏమీ చేయలేరు. అదొక డిఫెక్టే కదా. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఈ సర్వీసెస్కి అప్లై అవ్వదు, బట్ ఇట్ అప్లైస్ టు ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్. సో ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్కి అప్లై అయ్యే కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇండియా పోస్ట్కి ఎందుకు అప్లై అవ్వదు? అది 1898లో అప్లై అవ్వట్లేదు అండ్ ఇప్పుడు దీంట్లో కూడా అప్లై అవ్వడం లేదు. సేమ్ అలాగే జరుగుతుంది. సో ఒకటేంటి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్వి ప్రొవిజన్స్ దీంట్లో అప్లై అవ్వడం లేదు, అదొక డెఫిషియన్సీ. రెండోది ఏంటి, ఇండియా పోస్ట్ నుంచి వచ్చే వాటిని మాత్రమే వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయగలుగుతారు. ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ మీద ఎట్లాంటి ఇంటర్సెప్షన్ అధికారాలు ఈ యాక్ట్ ఇవ్వడం లేదు. నెక్స్ట్ మూడోది చూద్దాం. ల్యాక్ ఆఫ్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్. ఏమి ఫండమెంటల్ రైట్స్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్. ఈ ప్రాసెస్లో ఉండే వీటికి ప్రాపర్ సేఫ్ గార్డ్స్ లేకపోవడం వల్ల మన ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటున్నాం. ఎలా అనేది చూద్దాం. The bill does not specify any procedural safeguards against the interception of postal articles. దానివల్ల మన రైట్ టు ప్రైవసీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అఫెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్సెప్షన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సుప్రీంకోర్టు దగ్గర ఒక కేసు వచ్చింది. ఏంటా కేసు అంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇన్ 1996. ఇది ఏం చెప్పింది అంటే held that just and fair procedure to regulate the power of interception must exist. సో పవర్ ఆఫ్ ఇంటర్సెప్షన్ ఉండాలి, కానీ అది ఎలా ఉండాలి? జస్ట్ అండ్ ఫెయిర్గా ఉండాలి, అంటే చాలా న్యాయబద్ధంగా ఉండాలి అని అంటున్నాం. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ అండర్ ఆర్టికల్ 19 of 1 of A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ యాజ్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అంటే రైట్ టు ప్రైవసీ అనేది 21 కింద, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కిందికి వెళ్తుంది కదా. సో ఆ రైట్ టు ప్రైవసీ కానీ తర్వాత ఆర్టికల్ 19 of 1 of A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవి రెండు అఫెక్ట్ అవుతున్నాయి. సో వాట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ అఫెక్టెడ్ విత్ దిస్ యాక్ట్ అంటే ఆర్టికల్ 19 of 1 of A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ దాంతోపాటు ఆర్టికల్ 21 కింద ఉన్న రైట్ టు ప్రైవసీ. ఎందుకు అని అంటే ఇప్పుడు మన ఆర్టికల్స్ మనం ఏదైనా ఒక పోస్టల్ సర్వీసెస్ మనం పంపిస్తూ ఉంటే అది కనుక జస్ట్ అండ్ ఫెయిర్గా వీళ్ళు చూడకపోతే, ఆ ప్రొసీజర్ని వీళ్ళు ఫాలో అవ్వకపోతే, ఒకవేళ మనం పంపించిన పోస్టల్ సర్వీస్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారనుకోండి, దెన్ డస్ ఇట్ నాట్ అఫెక్టింగ్ అవర్ రైట్ టు ప్రైవసీ? ఎస్ కదా. అంటే మన ప్రైవసీని మనం కోల్పోతున్నాం. మనం పంపించిన ఒక పార్సల్ లేదా ఒక కొరియర్ని వాళ్ళు ఇంకొక లెవెల్లో ఓపెన్ చేసి చూస్తున్నారు అని అంటే అది మన రైట్ టు ప్రైవసీకి భంగం కలిగినట్టే. సో మన ఫండమెంటల్ రైట్ ఇక్కడ దెబ్బతినింది. సో అట్లా దెబ్బతింటుంది కాబట్టి మనం ఒకవేళ అసలు ఆ సర్వీసే యూటిలైజ్ చేసుకోకపోతే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా మనము పోగొట్టుకున్న వాళ్ళం అవుతున్నాము. అండ్ సో కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మన ఎఫ్ఆర్స్ అఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నాం అనమాట. అండ్ ద గ్రౌండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ బేస్డ్ ఆన్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే
ఏ గ్రౌండ్స్ కింద మనం దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నాము, ఆ గ్రౌండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే దానికి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి అని అంటున్నాం. సో ద లా కమిషన్ వైల్ ఎగ్జామినింగ్ ద 1898 యాక్ట్ హ్యాడ్ అబ్జర్వ్డ్ ద టర్మ్ ఎమర్జెన్సీ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్డ్, దస్ గివ్స్ ఎ వెరీ వైడ్ గ్రౌండ్ ఫర్ ఇంటర్సెప్షన్. ఇట్ ఈస్ ఆల్సో రిటైన్డ్ ఇన్ ద ప్రెజెంట్ యాక్ట్. అంటే ఇప్పుడు ఏమంటున్నాము, కొన్ని టర్మ్స్ చాలా వేగ్గా డిఫైన్ చేశారనమాట. అసలు ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏమంటున్నాము, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అని ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, ఏ ఏ కారణాల వల్ల అని చెప్పి. దాంట్లో ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ అని అన్నాం. అయితే అసలు ఈ ఎమర్జెన్సీ అంటే ఏంటి అనేది మాత్రం ఎక్కడ డిఫైన్ చేయలేదు. ఇట్లా డిఫైన్ చేయకుండా ప్రాపర్గా టర్మ్స్ని డిఫైన్ చేయకుండా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకదాన్ని ఇంటర్సెప్ట్ చేసేయడము, అది దీని కిందకే వెళ్తుంది అని చెప్పడము. సో ప్రాపర్ డెఫినేషన్స్ అనేది ఇవ్వకపోవడం, వేగ్గా చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంటర్సెప్షన్కి వైడ్ గ్రౌండ్ ఏర్పడుతోంది. సో ద గ్రౌండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ బియాండ్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ వీటి మీద లేవు. అండ్ ఇంకోటి ఏంటి, పబ్లిక్ ఎమర్జెన్సీ కెనాట్ బి ఏ కాన్స్టిట్యూషనల్లీ పర్మిసిబుల్ గ్రౌండ్ ఫర్ ఇంటర్సెప్షన్. సో పబ్లిక్ ఎమర్జెన్సీ ఉంది అనే పేరుతో ఇంటర్సెప్ట్ చేయడము అనేది కరెక్ట్ కాదు. ఇట్ డస్ నాట్ అఫెక్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, పబ్లిక్ ఆర్డర్ ఆర్ ఎనీ అదర్ గ్రౌండ్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇవన్నీ చిన్న చిన్న కారణాలను చూపించి మన రైట్ టు ప్రైవసీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దెబ్బతినేలాగా అవుతోంది. సో కాబట్టి ఇలా జరగకూడదు. ఇది ఈ యాక్ట్లో ఉండే డెఫిషియన్సీ కింద చెప్తున్నాం. అండ్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ లయబిలిటీ ఫర్ ల్యాప్సెస్ ఇన్ సర్వీసెస్. ఇంకోటి ఏంటి అని అంటే ద ఫ్రేమ్వర్క్ అండర్ దిస్ యాక్ట్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ ద లా అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ రైల్వేస్ విచ్ ఈజ్ ఆల్సో ఏ కమర్షియల్ సర్వీస్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రైల్వే సర్వీస్ కూడా ఒక కమర్షియల్ సర్వీసే, కానీ దాంట్లో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ యాక్ట్ అని చెప్పి ఇవి ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. దేనికోసము, ఏమైనా కంప్లైంట్స్ వస్తాయి అంటే ఇండియన్ రైల్వేస్ యొక్క సర్వీసెస్లో ఏదైనా ల్యాబ్స్ జరిగితే దాని మీద ఏమైనా కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్లను డిస్పోజ్ చేయడం కోసము ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇట్లాంటి సర్వీసే అయిన పోస్టల్ సర్వీస్కి మాత్రము ఎట్లాంటి ట్రిబ్యునల్స్ అంటే ఈ కంప్లైంట్స్ని డిస్పోజ్ చేయడానికి ఎట్లాంటి ట్రిబ్యునల్ కానీ అలాంటివి లేవు. సో ఎట్లాంటి కంప్లైంట్స్ని వీళ్ళు తీసుకుంటారు అంటే లాస్, డ్యామేజ్, నాన్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ రీఫండ్ ఆఫ్ ఫేర్స్, ఫ్రైట్ ఇట్లాంటివి. అంటే రైల్వేస్ ఆఫర్ చేసే ఈ సర్వీసెస్లో ఏదైనా ల్యాబ్స్ జరిగితే దెన్ అప్పుడు మనము ఈ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ యాక్ట్ కింద పెట్టిన ట్రిబ్యునల్స్ని మనము అప్రోచ్ అయ్యి మన కంప్లైంట్ని మనం రైజ్ చేయొచ్చు. కానీ అట్లాంటిదే పోస్టల్ సర్వీసెస్కి లేదు. రెండు కమర్షియల్లే అయినప్పుడు, రెండు సెంట్రల్ గవర్నమెంటే పెడుతున్నప్పుడు సో దీనికి కూడా అలాంటి లానే అప్లికబుల్ అవ్వాలి కదా. అది ఒక డెఫిషియన్సీ ఇన్ దిస్ యాక్ట్. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఆల్ అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్. సో ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇందాకనే, ఏంటంటే పెనాల్టీస్ కానీ ఈ అఫెన్సెస్ ఏమైనా జరిగితే దానికి ఎట్లాంటి పెనాల్టీస్ ఈ యాక్ట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం లేదు. ఇక్కడ చూడండి, అదే 1898 యాక్ట్లో వచ్చేసి పోస్టల్ ఆర్టికల్స్ని ఇల్లీగల్గా కనుక ఒక పోస్టల్ ఆఫీసర్ ఓపెన్ చేస్తే దెన్ అతనికి 2 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఎ ఫైన్ ఆర్ బోత్ రెండు అయినా వేయచ్చు. ఓకేనా. ఒకవేళ పర్సన్స్ అదర్ దాన్ పోస్టల్ ఆఫీసర్స్ వర్ ఆల్సో పినలైజ్డ్ ఫర్ ఓపెనింగ్ ఏ మెయిల్ బ్యాగ్ అనమాట. ఇన్ కాంట్రాస్ట్ 2023 యాక్ట్లో అట్లాంటివి ఏవి లేవు. ఓకేనా. అండ్ ఈ పోస్టల్ సర్వీసెస్కి సంబంధించి ఏదైనా వైలేషన్స్ జరిగితే దాన్ని మనం ఎట్లా డీల్ చేయాలి అనేది ఈవెన్ ఐపీసీలో కూడా మెన్షన్ చేయలేదు, ఇండియన్ పీనల్ కోడ్లో కూడా మనకి లేదు. సో పెనాల్టీస్ లేవు ఆఫెన్సెస్ రిలేటెడ్వి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్ స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేది మనకు చట్టబద్ధంగా లేకపోతే దీన్ని ఇట్లాంటివి ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంది అని అంటున్నాం. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ కాన్సిక్వెన్సెస్ ఇన్ సర్టైన్ కేసెస్. అంటే తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని గురించి ప్రాపర్గా క్లారిటీ తోటి లేదనమాట యాక్ట్. ఎలా ఉంది అంటే ద యాక్ట్ స్టేట్స్ దట్ నో ఆఫీసర్ విల్ ఇన్కర్ ఎనీ లయబిలిటీ విత్ రిగార్డ్ టు ఏ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఇండియా పోస్ట్. దిస్ ఎగ్జంప్షన్ డస్ నాట్ అప్లై వేర్ ద ఆఫీసర్ హ్యాస్ యాక్టెడ్ ఫ్రాడ్యులెంట్లీ ఆర్ విల్ఫుల్లీ కాజ్డ్ లాస్, డిలే ఆర్ మిస్డెలివరీ ఆఫ్ సర్వీస్. ఇందాక చెప్పుకున్నది ఎట్లాంటి లయబిలిటీ, ఎట్లాంటి నష్టపరిహారము అతను చెల్లించాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. అంటే అక్కడ ఆ ఆఫీసర్ విల్ఫుల్గానే నష్టం చేసినా కానీ ఎట్లాంటి కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాలి అనే దాని గురించి పర్టికులర్గా లేదు. ఇట్ డస్ నాట్ స్పెసిఫై వాట్ కాన్సిక్వెన్సెస్ వుడ్ ఫాలో ఇఫ్ ఎన్ ఆఫీసర్ కమిట్స్ సచ్ యాక్ట్స్. So prior to the amendment under the Jana Vishwas Act 2023 under 1898 Act,
దీస్ ఆఫీసర్స్ వర్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years ఆర్ ఫైన్ ఆర్ బోత్. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఒకవేళ అట్లాంటిది ఏదన్నా పాల్పడితే ఇంటర్సెప్షన్, ఇల్లీగల్ ఇంటర్సెప్షన్కి కనుక పాల్పడితే దెన్ వాళ్ళకి జన విశ్వాస్ యాక్ట్ 2023 కింద 2 ఏళ్ళు జైలు శిక్ష లేదా ఫైన్ లేదా 2 కూడా విధించే ప్రొవిజన్ ఉండింది. బట్ ఈ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 తోటి దాన్ని తీసేయడం జరిగింది. అట్లాంటి ప్రొవిజన్స్ ఏవి ఈ యాక్ట్లో లేవు. సో ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023లో ఉండే డెఫిషియన్సీస్ అనమాట. సో మనం యాక్ట్ దేన్ని రీప్లేస్ చేస్తూ తెచ్చారు అనేది చూసాము, ఆ యాక్ట్లో ఉండే ప్రొవిజన్స్ చూసాము, అట్ ద సేమ్ టైం యాక్ట్లో ఉండే డెఫిషియన్సీస్ని కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ యాక్ట్. లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే మియావాకీ ప్లాంటేషన్ ఇనిషియేటివ్ ఆన్ నేషనల్ హైవేస్. సింపుల్ ఆర్టికల్ ఇది. ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, NHAI. సో ఇది ఒక యూనిక్ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తుంది. ఏంటది అని అంటే నేషనల్ హైవేస్, డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న నేషనల్ హైవేస్ మీద ల్యాండ్ పార్సల్స్ ఉంటాయి కదా, ఇట్లా సైడ్స్కి కానీ మధ్యలో డివైడర్ లాగా అట్లా. సో అక్కడ మియావాకీ ప్లాంటేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది. అసలు ఈ మియావాకీ మెథడ్ గురించి మనకి ప్రీవియస్గా ఒకసారి సివిల్స్లో ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ వచ్చిందనమాట. మియావాకీ అంటే ఏంటి, ఆ మెథడ్ అని. సో మియావాకీ మెథడ్ అంటే ఏంటి అంటే మియావాకీ ప్లాంటేషన్స్ అంటారు. ఇట్ ఈస్ అ డిస్టింక్ట్ ఎకలాజికల్ రిస్టోరేషన్ అండ్ అఫారెస్టేషన్ టెక్నిక్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ అఫారెస్టేషన్ టెక్నిక్ అనమాట ఇది. ఈ మియావాకీ ప్లాంటేషన్ అనేది అంటే ల్యాండ్ని రీస్టోర్ చేయడానికి, బ్యారన్ ల్యాండ్ని మళ్ళీ రీస్టోర్ చేయాలన్నా, అఫారెస్టేషన్ చేయాలన్నా ఈ పద్ధతిని ఫాలో అవుతారు. అసలు దీనికి మియావాకీ ప్లాంటేషన్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే 1970లో ఒక జపానీస్ బొటానిస్ట్ అండ్ ప్లాంట్ ఎకాలజీ ఎక్స్పర్ట్ అయిన అకీరా మియావాకీ అనే ఆయన ఈ అప్రోచ్ని స్టార్ట్ చేశాడు. సో కాబట్టి ఆయన పేరు మీద ఇది మియావాకీ మెథడ్ అయింది. సో ఈయన ఏం చేశాడు అని అంటే ప్లాంటింగ్ ఇండిజినస్ ట్రీస్, అంటే లోకల్గా ఏ ఏరియా అయితే ఆ ఏరియాలో ఇండిజినస్గా ఉండే ట్రీస్ని, ష్రబ్స్ని అండ్ గ్రౌండ్ని కవర్ చేసే ప్లాంట్స్ని ప్రతి ఒక్క స్క్వేర్ మీటర్లో పెంచడం అనేదే ఈ పద్ధతి మియావాకీ మెథడ్ అంటే. ఓకే, అకీరా మియావాకీ అనే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన ఒక జపనీస్ బొటానిస్ట్ అనమాట. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఫస్ట్ ప్రైమరీ గోల్ ఏంటి అంటే టు క్రియేట్ డెన్స్ నేటివ్ అండ్ డైవర్స్ ఫారెస్ట్ ర్యాపిడ్లీ. ఓకే, అంటే ఫారెస్ట్ కవర్ వేరు, ట్రీ కవర్ వేరు. మనకి ఈ మియావాకీ ప్లాంటేషన్స్ హైవేస్ మీద పెంచడం ద్వారా ట్రీ కవర్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా ఉండే చెట్లను ట్రీ కవర్ అంటారు. ఆ ట్రీ కవర్ని మనం పెంచవచ్చు. త్రూ దిస్ మెథడాలజీ ట్రీస్ గ్రో 10 times క్విక్కర్ అండ్ సర్వ్ యాజ్ ఎఫెక్టివ్ సౌండ్ అండ్ డస్ట్ బ్యారియర్స్. సో మనకి హైవేస్ మీద సౌండ్, డస్ట్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాటికి బ్యారియర్స్గా ఈ చెట్లు అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్లాంటేషన్ మెథడ్ ద్వారా పెంచితే 10 times క్విక్కర్గా అవి పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఎన్హాన్స్ మైక్రో క్లైమాటిక్ కండిషన్స్ బై ఇంప్రూవింగ్ ఎయిర్ అండ్ సాయిల్ క్వాలిటీ. ఎందుకంటే ఆటోమేటిక్గా చెట్లు బాగుంటే సాయిల్ క్వాలిటీ బాగుంటుంది. అంటే ఓపెన్ ల్యాండ్ కన్నా కూడా దాని మీద చెట్లు ఉంటే అది మంచి న్యూట్రిషియస్గా అవుతుంది సాయిల్. సో సాయిల్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యూర్ ఎయిర్ కూడా వస్తుంది కాబట్టి ఎయిర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మైక్రో క్లైమాటిక్ కండిషన్స్ని మనము ఎన్హాన్స్ చేయొచ్చు ఆ ఏరియా వరకు. Additionally, it supports biodiversity conservation, accelerates green cover growth and దాంతోపాటు కార్బన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత సాయిల్ రీవైటలైజ్ అవుతుంది ఇందాక చెప్పుకున్నట్టు. అండ్ దాంతోపాటు లోకల్ ఫ్లోరా అండ్ ఫానాకి మంచి హ్యాబిటాట్స్ లాగా కూడా అవి తయారవుతాయి. చిన్న బర్డ్స్ కానీ ఇట్లాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది కదా. సో లోకల్ ఫ్లోరా అండ్ ఫానా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఫస్ట్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ రిటెన్షన్. గ్రౌండ్ వాటర్ అనేది రిటెన్షన్ మనం కింద ఉంచగలుగుతాము. అండ్ ఇట్ అసిస్ట్ ఇన్ రీప్లెనిషింగ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్. గ్రౌండ్ వాటర్ అనేది ఆవిరైపోకుండా చెట్లను పెంచితే మనం గ్రౌండ్ వాటర్ని రిటైన్ చేయగలుగుతాము. గ్రౌండ్ వాటర్ టేబుల్ని మనము రీప్లెనిష్ చేయగలుగుతాము. సో మియావాకీ ప్లాంటేషన్స్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ మియావాకీ మెథడ్ని యూజ్ చేసి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు హైవేస్ మీద కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మియావాకీ ప్లాంటేషన్ మెథడ్స్లో చెట్లను పెంచాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సో ఇది ప్రీవియస్గా వచ్చింది కాబట్టి ఐ చూస్ దిస్ ఆర్టికల్. సో లెట్ us move on to the నెక్స్ట్ వన్. 6th ఆర్టికల్ ఏమనుంది, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ మేజర్ పోర్ట్ అట్ వధవాన్ ఇన్ మహారాష్ట్ర. వధవాన్ అనే చోట గ్రీన్ ఫీల్డ్ మేజర్ పోర్ట్ని డెవలప్మెంట్కి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళు అండ్ మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్ యాజ్ వెల్ వీళ్ళిద్దరూ కలిసి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద
ఆల్ వెదర్ గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇట్లాంటివి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే నెంబర్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ అనో లేకపోతే డీప్ డ్రాఫ్ట్ పోర్ట్ ఎక్కడుంది అని, కొత్తగా ఎక్కడ పెడుతున్నారని, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ లాగా క్వశ్చన్ రావచ్చు. సో అసలు గ్రీన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అని అంటాం. మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న దాని మీద ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాము. గ్రీన్ ఫీల్డ్ అంటే ఇట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ ఆన్ ఎంప్టీ ల్యాండ్, అంటే ప్రీవియస్గా అసలు ఏమీ వాడని ల్యాండ్, అన్డెవలప్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ని కమిషన్ చేసి ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని మనము అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే దాన్ని ఏమంటాము, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని అంటాం అనమాట. సో అట్లాంటి ఒక గ్రీన్ ఫీల్డ్ మేజర్ పోర్ట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ వచ్చింది, వధావన్ అనే చోట, మహారాష్ట్రలోని వధావన్లో. ఈ వధావన్ పోర్ట్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రధాన్ మంత్రి గతి శక్తి ప్రోగ్రామ్ కింద. ఓకే, గతిశక్తి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఉంటుంది కదా, సో దానితో అలైన్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ టు కమ్ అప్ ఇన్ పాల్ఘర్ డిస్ట్రిక్ట్ అనమాట, మహారాష్ట్రలోని పాల్ఘర్ డిస్ట్రిక్ట్లో. ఇట్ విల్ బి బిల్డ్ ఆన్ ఎ ల్యాండ్ లార్డ్ మోడల్ త్రూ పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ లార్డ్ మోడల్ అని అంటామన్నమాట దీంట్లో ఏంటంటే పోర్ట్ అథారిటీ యాక్ట్స్ యాజ్ అ రెగ్యులేటరీ బాడీ యాజ్ వెల్ యాజ్ అ ల్యాండ్ లార్డ్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ క్యారీ అవుట్ పోర్ట్ ఆపరేషన్స్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట ఇది. సో ఈ పోర్ట్ని 2 ఫేసెస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు విత్ అ టోటల్ కెపాసిటీ ఆఫ్ 23.2 మిలియన్ TUEs, అంటే 20 ఫుట్ ఈక్వలెంట్స్ ఆఫ్ కంటైనర్ హోల్డింగ్ కెపాసిటీ. సో ఇంత కంటైనర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండే పోర్ట్ని 2 ఫేసెస్లో కన్స్ట్రక్ట్ చేయడం అనేది దీని యొక్క టార్గెట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ డ్రాఫ్ట్ ఆఫ్ 20 meters అలోయింగ్ హ్యాండింగ్ ఆఫ్ మెగా వెజల్స్ని కూడా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ తోటి ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ని మహారాష్ట్రలోని వధావన్ పాల్ఘర్ డిస్ట్రిక్ట్లో ఉన్న వధావన్లో డెవలప్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇట్ విల్ ఎయిడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ ఫ్లో. ఎక్కడ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ IMECని అండ్ INSTCకి రెండింటికి యూజ్ అవుతుంది ఇది. అంటే దాని స్ట్రాటజికల్ లొకేషన్ అలా ఉందన్నమాట. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని అండ్ IMEC దీని గుండానే పాస్ అవుతుంది. అండ్ ఇట్ విల్ రెడ్యూస్, దీనివల్ల ఏమవుతుంది అంటే టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ గూడ్స్ తగ్గుతుందన్నమాట. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే ఒక పోర్టులోకి ఒక షిప్ వచ్చి దాని యొక్క గూడ్స్ని అన్నిటినీ అది దింపి మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిపోతుంది కదా, దీన్ని టర్న్ అరౌండ్ టైం అంటాం. ఈ టర్న్ అరౌండ్ టైం మనకు ప్రస్తుతం ఇండియాలో దాదాపు 8 days దాకా ఉంది. వెరాజ్ జపాన్, చైనా లాంటి చోట్ల మనకి నాట్ ఈవెన్ 8 hours లేదా 10 hours ఇట్లా ఉందన్నమాట. అంటే ఇంత అడిషనల్ టైంని మనము లూజ్ అవుతున్నాము. సో ఈ టర్న్ అరౌండ్ టైంని మనం పెంచుకోగలగాలి by developing our infrastructure and modern technologies in port led development అంటాం కదా. సో ఫస్ట్ మనం పోర్ట్స్ని డెవలప్ చేసి తర్వాత పోర్ట్ ద్వారా డెవలప్మెంట్ని అచీవ్ చేయగలగడం. సో పోర్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయగలగడం ద్వారా మనం దాన్ని చేయొచ్చు అనమాట. వీ కెన్ రెడ్యూస్ ద టర్న్ అరౌండ్ టైం. అండ్ ఇప్పుడు పోర్ట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం. జనరల్గా పోర్ట్స్ ఇండియాలో 2 కేటగిరీస్ ఉంటాయి, మేజర్ పోర్ట్స్ అండ్ నాన్ మేజర్ పోర్ట్స్ అని. మేజర్ పోర్ట్స్ అంటే ఏంటి అంటే దే విల్ బి అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ప్రజెంట్ ఇండియాలో ఫంక్షనల్వి అంటే పనిచేస్తున్నవి 12 ఉన్నాయి, 12 ఫంక్షనల్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. మైనర్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇవి అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. మేజర్వి అయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కింద, మైనర్వి లేదా నాన్ మేజర్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్ కింద ఉంటాయి. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కింద ఉన్నవి టోటల్గా 200 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ వధవన్ అనేది ఏంటి, మేజర్ పోర్ట్. ఓకే, సో లెట్ us move on to the next article. 7th article ఏంటంటే ఈ శ్రమ్ పోర్టల్ షోకేస్డ్ అట్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్. సో ఈ శ్రమ్ పోర్టల్ అనేది ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్లో షోకేస్ చేయడం జరిగింది. 112th ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇది జరిగిందనమాట. ఈ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ దాంట్లో ఈ శ్రమ్ పోర్టల్ గురించి వచ్చింది. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది ఏంటి అంటే ILO's ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో దాని యొక్క హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. సో ఇది ఏంటంటే ఇది యాన్యువల్గా మీట్ అవుతుంది. అట్లా జరిగిన ఒక మీటింగ్లో ఈ శ్రమ్ పోర్టల్ గురించి మనం చూపించడం జరిగిందనమాట. సో ఈ మీటింగ్కి దాదాపు 187 మెంబర్ స్టేట్స్ అటెండ్ అయ్యాయి.
అండ్ ఈ శ్రమ్ పోర్టల్ విషయానికి వస్తే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2021. ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ శ్రమ్ పోర్టల్ ఎవరి గురించి? అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ గురించి. సో ఇదేంటంటే ఒక డేటాబేస్ లాంటిదన్నమాట. క్రియేట్స్ నేషనల్ డేటాబేస్ ఫర్ మైగ్రెంట్ అండ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అక్రాస్ ఇండియా. అండ్ వాళ్ళకి సంబంధించిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి ఇది హెల్ప్ అవుతుంది. ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా హెల్ప్ అవుతుంది. దీన్ని నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ఎన్సిఎస్ పోర్టల్ తోటి, తర్వాత స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ తోటి, మై స్కీమ్ పోర్టల్ తోటి, ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ పిఎంఎస్వైఎం స్కీమ్ తోటి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది అందుకే మనం ఏమంటున్నాం, దీన్ని వన్ స్టాప్ సొల్యూషన్. అంటే ఈ సర్వీసెస్ని వేటిని వాడుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఈ శ్రమ్ పోర్టల్లోకి లాగిన్ అయితే సరిపోతుందన్నమాట, దాంట్లో రిజిస్టర్ చేసుకొని. సో ఇట్ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ స్కీమ్స్ లైక్ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్, సురక్ష బీమా యోజన హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై కానీ, స్వనిధి ప్రోగ్రామ్ కింద కానీ అన్ని స్కీమ్స్ దీంట్లోనే మొత్తంగా కవర్ అయిపోయేలాగా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇది తయారు చేయడం జరిగింది. అండ్ ఇండియాస్ ఇన్ఫార్మల్ లేబర్ మార్కెట్ నియర్లీ 85% ఆఫ్ ద నేషన్ వర్కర్స్ ఇన్ఫార్మల్ మార్కెట్లోనే ఉన్నారు, విత్ ఓవర్ 90% ఆఫ్ దెమ్ బీయింగ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ క్యాజువల్ లేబర్స్. 85% ఇన్ఫార్మల్ లేబర్ కింద ఉంటే, అంటే ఏ యాక్ట్ కింద రిజిస్టర్ కానీ దాంట్లో ఉంటే వాళ్ళని ఇన్ఫార్మల్ లేబర్ అంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఇండియాలో 85% లేబర్ ఇన్ఫార్మల్ సెక్టార్ కిందకి వెళ్తున్నారు. అండ్ దాంట్లో మళ్ళీ 90% మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్గానే ఉన్నారనమాట. సో వీళ్ళకందరికీ ఒక సొల్యూషన్ లాగా ఈ శ్రమ్ పోర్టల్ అనేది ఉంది. ఇట్ వాజ్ షోకేస్డ్ ఇన్, ఎక్కడ షోకేస్ చేశారు దీన్ని? ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ జెనీవాలో జరిగిన దాంట్లో షోకేస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద 7th ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద 8th వన్. 8th వన్ ఏంటంటే వరల్డ్ సికిల్ సెల్ డిసీజ్ అవేర్నెస్ సెలబ్రేషన్స్ సెలబ్రేటెడ్ అక్రాస్ ఇండియా. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు సికిల్ సెల్ డిసీజ్ని ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్గా 2008లోనే రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇట్ ఆల్సో రికగ్నైజ్డ్ సికిల్ సెల్ డిసీజ్ యాజ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ జెనెటిక్ డిసీజెస్. అసలు జెనెటిక్ డిసీజెస్ని రికగ్నైజ్ చేయడంలో ఫస్ట్ డిసీజ్ సికిల్ సెల్ అనీమియా. అసలు ఈ సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిసీజ్ అనమాట. అంటే జెనెటికల్గా లైక్ పేరెంట్స్ నుంచి అట్లా ట్రాన్స్మిట్ అయ్యే ఒక డిసీజ్ ఇది. ఇట్ ఈస్ మోస్ట్ కామన్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికా, అరేబియా అండ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే హిమోగ్లోబిన్ని అఫెక్ట్ చేస్తుంది. సో హిమోగ్లోబిన్ని అఫెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే పీపుల్ విత్ దిస్ డిసీజ్ హ్యావ్ అటిపికల్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ కాల్డ్ హిమోగ్లోబిన్ ఎస్. దీనివల్ల ఏమవుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ డిస్టార్ట్స్ అవుతాయి ఇంటూ ఏ సికిల్, అంటే ఒక ఇట్లా క్రిసెంట్ షేప్ ఇట్లా అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే దిస్ బ్లాక్స్ ద బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ ఫ్రమ్ రీచింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బాడీలోని కొన్ని పార్ట్స్కే ఆక్సిజన్ లేదా బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది, మిగతా వాటిని ఇది స్టాప్ చేసేస్తుంది అనమాట. దాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. సో దీని సిమ్టమ్స్ ఏంటి అంటే సివియర్ పెయిన్, దాన్నే సికిల్ సెల్ క్రైసిస్ అని అంటారు. సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్, తర్వాత కిడ్నీస్, లంగ్స్, హార్ట్, స్ప్లీన్, ఇట్లా మొత్తం ఒక్కొక్క పార్ట్ డ్యామేజ్ అవుతూ ఫైనల్గా డెత్ కూడా జరిగేదానికి ప్రమాదం ఉంది సికిల్ సెల్ అనీమియా ద్వారా. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంకా ఎక్కువగా జరిగేది ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో పిల్లల్లో బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా సికిల్ సెల్ అనీమియాని ట్రీట్ చేయొచ్చు. తర్వాత ఇంకా రిలేటెడ్ డేటా దీనికి సంబంధించి ఇండియాలోనే ఎంతమంది ఉన్నారు? 1,50,000 మంది పేషెంట్స్ ఉన్నారు విత్ దిస్ డిసీజ్. అండ్ అబౌట్ 88% సికిల్ సెల్ అనీమియా కేసెస్ ఇన్ ఏషియాలో 88% మంది ఏషియాలో, ఇండియాలోనే ఉన్నారు 1,50,000 మంది అనమాట. ఓకేనా? సో ఎక్కువగా ఉన్నది గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ నీలగిరి హిల్స్ ఆఫ్ తమిళనాడు, కేరళ, ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఉన్నారు. అండ్ ఈ డిసీజ్ అది కూడా మళ్ళీ ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటుంది అంటే ట్రైబల్ కమ్యూనిటీస్లోని పిల్లల్లో మనం ఈ డిసీజ్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో దీని ఛాలెంజెస్ ఏంటి అంటే ఎక్కువ ఫస్ట్ సోషల్ స్టిగ్మా అనేది ఉంది ఇంకా ట్రైబల్ పాపులేషన్లో. అంటే ఈ సికిల్ సెల్ అనీమియా వచ్చిన వాళ్ళతోటి ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ అట్లాంటివి చేయలేకపోవడము, అండ్ ఆ పిల్లలు స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడము. తర్వాత పాలసీ ఇష్యూ అంటే 2018లో మనకి దీనికి సంబంధించి హిమోగ్లోబినోపతీస్ అని చెప్పి హిమోగ్లోబిన్ రిలేటెడ్ డిసార్డర్స్కి సంబంధించి ఏం చేయాలి అన్న దాని గురించి ఒక డ్రాఫ్ట్ పాలసీ 2018లోనే డిసైడ్ చేయడం జరిగింది. బట్ ఇట్ వాస్ నాట్ ఎట్
పాస్డ్ అనమాట. సో ఈ పాలసీ ఇష్యూ ఒకటి ఉంది. సో దీని ద్వారా ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్స్ అండ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ న్యూ బార్న్ చిల్డ్రన్ విత్ దిస్ డిసీజ్ త్రూ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ సికిల్ సెల్ అనీమియా కంట్రోల్ ప్రోగ్రామ్, స్క్రీనింగ్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోసిస్. అంటే ఇంకా ప్రీనాటల్ డయాగ్నోసిస్ అంటే ఏంటి, పిల్లలు ఇంకా పుట్టక ముందే ఒకవేళ వాళ్ళకి సికిల్ సెల్ అనీమిక్ డిసార్డర్స్ ఏమైనా వస్తాయా అని చెప్పి ముందుగానే డయాగ్నైజ్ చేసి ట్రీట్ చేయడము, ఇట్లాంటివన్నీ ఈ పాలసీలో ఉన్నాయి. బట్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్ అనమాట. నెక్స్ట్ ఇనిషియేటివ్స్ బై ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, ట్రైబల్లోనే ఎక్కువ ఉంది అన్నాం కదా. సో కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే ఉన్ముక్త్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు. ఈ ఉన్ముక్త్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఒక సపోర్ట్ కార్నర్ లాంటిది అనమాట. ఒక సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ డేటాను మెయింటైన్ చేస్తుంది. దాని ద్వారా ట్రైబల్ పీపుల్లో ఈ డిసీజ్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇంకోటి స్క్రీనింగ్ని ఎక్స్పాండ్ చేయడం. అంటే మనము ఏ స్టేట్స్లో అయితే ఎక్కువగా ఉంది ఈ డిసీజ్ అని అన్నామో ఆ స్టేట్స్లో ఎక్కువగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ లైక్ టెస్ట్లు చేయడము, అంటే హాస్పిటల్ టు స్కూల్ బేస్డ్, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చెక్ చేయడము, అట్లాంటివి చేయడం ద్వారా మనము ఈ డిసీజ్ని తగ్గించవచ్చు. అండ్ దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు దీనికి కూడా ఒక డిసేబిలిటీ సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎస్సీడీ పేషెంట్స్కి 1 year to 3 years వరకు అంటే వీళ్ళు కూడా ఒక డిసేబుల్డ్ పర్సన్స్ లాగా వాళ్ళని గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ NSCAEM అంటే ఏంటి అని అంటే నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2023 July 1st. ఎక్కడ మధ్యప్రదేశ్లోని షాధోల్లో లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఈ పేషెంట్స్కి అఫోర్డబుల్, యాక్సెసబుల్ అండ్ క్వాలిటీ కేర్ని అందించడము అండ్ టు ఎలిమినేట్ సికిల్ సెల్ అనీమియా బై 2047. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. 2047 కల్లా ఇండియాలో సికిల్ సెల్ అనీమియా లేకుండా చేయడము అనేది. అండ్ ఈ మిషన్ కింద ఏం చేశారంటే 17 స్టేట్స్ని ఐడెంటిఫై చేశారు, ఇన్ విచ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆల్సో ఏ పార్ట్. అండ్ హియర్ యూ కెన్ సీ ద అదర్ స్టేట్స్. అండ్ వీళ్ళు ఏంటి అని అంటే 0 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ చేయడము, అంటే డయాగ్నైజ్ చేయడము, తర్వాత వాళ్ళని మేనేజ్ చేయడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. అంటే ఇది హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ ద్వారా మనము ఈ సికిల్ సెల్ అనీమియాని తగ్గించాలి అని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట. సో వీటన్నిటి ద్వారా ఇండియా ఫాలో అవుతున్న హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ అట్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ సర్వీసెస్ మనం సికిల్ సెల్ అనీమియాని by 2047 we are trying to end it అనమాట. ఓకే, సో ఇది వరల్డ్ సికిల్ సెల్ అనీమియా అవేర్నెస్ డే గురించి PIBలో వచ్చిన ఆర్టికల్. ఓకే, సో ఇవి PIB అనాలిసిస్ ఫర్ 16th to 22nd June మధ్య వచ్చిన Part 1 రిలేటెడ్ ఆర్టికల్స్. Part 2లో ఇంకా మనం కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో కీప్ వాచింగ్ PIB వీడియోస్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.